సార్. హాయ్ నందు, కరెక్ట్ టైంకి వచ్చావు. పద, మన కోసం పూజారి వెయిట్ చేస్తున్నారు. అయినా పెళ్లి రోజు ఈ డ్రెస్ ఏంటి? బబ్లు చూడు ఎంత ట్రిమ్గా తయారయ్యాడు. కమ్. మేడం మేడం మేడం, మేఘనా గారు ఇంకే వికట హాస్యం ఆపేయండి. రత్నం కూడా చాలా కుంగిపోయింది. మీతో పోరాడే శక్తి నాకు లేదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. అదేంటి నందు అలా మాట్లాడతావు? ఒక ఆడదాని మనసు నువ్వు అర్థం చేసుకోలేవా? ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దయచేసి ఆ మాట మాత్రం అనొద్దు. మీ కాళ్ళు పట్టుకుంటా. నందు ప్లీజ్, నీ కాలు నేను పట్టుకుంటాను. వద్దమ్మా ప్లీజ్ నందు, కాదనొద్దు ప్లీజ్. నాకంటూ జీవితంలో ఎవరూ లేరు, నేను ఒంటరి దాన్ని. అబ్బా తెలుసండి, మీ చిన్నప్పుడే తల్లిపోయింది. అందరూ మిమ్మల్ని బంగారు బాతులా మీ వెనకున్న ఐశ్వర్యాన్నే చూశారు. నన్ను నన్నుగా ఎవరు కోరుకోలేదు. అది తెలుసండి, కానీ నేను పెళ్ళైనవాడిని. దయచేసి నన్ను వదిలేయండి. అది కాదు నందు, ఇంకో మాట చెప్పు ప్లీజ్. కుదరదని చెప్తున్నానా? కుదరదు, కుదరదని చెప్తున్నానా? ఏయ్ ఏంటి అడుగుతున్నానని బెట్టు చేస్తున్నావా? మీరు బెదిరిస్తే నేను చేసుకుంటానా? ఏం చేసుకోవా? నేను చేసుకోను. నేను వెళ్తానా? వెళ్ళు వెళ్ళు, కింద ఇన్స్పెక్టర్ వెయిట్ చేస్తున్నాడు. ఏం చేస్తాడు? అరెస్ట్ చేస్తాడు అంతేగా. జైల్లో కూర్చొని అవసరం లెక్కేసుకుంటా. అప్పుడు నీ రత్నం గతి? నా రత్నం గట్టిది. నేను జైలుకి వెళ్తే మిషన్ గుట్టుగా బతికిద్ది. మరి అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటున్నావే శృతి, దాని జీవితం గురించి ఆలోచించావా? స్కూల్లో ఎలా ఏడిపిస్తారో తెలుసా? అలా స్కూల్లో కాలేజీలో అవమానాలు పడుతూ పెళ్ళిడికొస్తుంది. పెళ్లి చూపుల్లో రహస్యం బయటపడుతుంది. ఏంటి, రేప్ ఛార్జ్ కింద వీళ్ళ నాన్న జైల్లో పెట్టారా? చిచ్చి, ఇలాంటి పరువు తక్కువ కుటుంబం అని తెలుసుంటే ఈ గడప కూడా తొక్కేవాళ్ళం కాదు. ఇంకా ఏ మొహం పెట్టుకుని కూర్చున్నావురా? లేరా లే. అలా పెళ్లి కాక వయసు ముదిరి తన జీవితం ఎందుకిలా నాశనం చేశామని అడిగితే ఏం చెప్తావు? నిరాశతో సూసైడ్ కూడా చేసుకోవచ్చు. అది నీకు సంతోషమేనా? ఇక రత్నమాల మెషిన్ కుట్టుకుంటూ అంట్లు తోముకుంటూ గడిపే జీవితం ఒక జీవితమేనా? నిజంగా శృతి మీద రత్నం మీద నీకు ప్రేమ ఉంటే నీకు కష్టమైనా వాళ్ల కోసం నన్ను పెళ్లి చేసుకుంటా. बृहस्पतिन्द्रवन्दयन्द्रस्याग्रस्य राष्ट्रं धारयतां द्रवम् अनयोर्धं पक्ष
సంతాన ప్రాప్తిరస్తు మనోవాంఛ